నా పేరు ఓదెల నరేషు. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షగుర్తి గ్రామానికి చెందిన ఒక నిరుపేద ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన మేము దిక్కుతోచని స్థితిలో బతుకుతున్నాము. ఇప్పుడు ఈ కాలంలో దిక్కుతోచని స్థితిలో బతుకుతున్నాము. నేను వికలాంగుడిని. 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాను. నా కుటుంబం ఇప్పుడు రోడ్డు పాలైపోయింది. తెలంగాణ ఉద్యమంలో వంట వార్పులు, నిరాహార దీక్షలు సకల జన సన్మయంలో తెలంగాణ ఉద్యమంలో కూడా మా తెలంగాణ ఉద్యమంలో బాగున్నప్పుడు మా కుటుంబానికి న్యాయం జరుగుతుంది అనుకున్నా. ఇప్పటికి న్యాయం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అంటారు. ఏదండి, మా వికలాంగులకు న్యాయం చేయని ప్రజాపాలన ప్రభుత్వం ఇది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇప్పటికీ 2016 నుండి ఇక్కడ కరీంనగర్ కలెక్టరేట్లో లెక్కలేని దరఖాస్తు ఉన్నాయి. ఒక లారెడ్ దరఖాస్తు ఉన్నాయి. ఇప్పటి వరకు స్పందించిన దాఖలు లేవు. స్పందించిన అధికారి దగ్గరికి పోయింది నువ్వు. ఒక దరఖాస్తు ఇస్తే 2 నిమిషాల పని కాదు. సంబంధించిన అధికారికి పంపించాలి. తహసీల్దారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ అయితే సోషల్ వెల్ఫేరు, ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారికి ఆ అధికారికి స్పందించడం లేదు. ఇప్పటికీ నాకు న్యాయం జరగలేదు. నాకు ఉద్యోగం రాకపోతే నా షావే శరణ్యం అని చెప్పి ఇక టీవీ ముఖంగా కోరుకున్నాను. ఇప్పటికీ నేను ఈ లెక్కలేనని మంత్రులను కలిశాను, ఎమ్మెల్యే గారిని కలిశాను. సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తుంటే ఒక 50 అడుగుల దూరంలో భారీ బందోబస్తు పోలీసులు నూక్కుపారేశారు. కొద్దిగా అయితే నా కాలు ఇరిగిపోవు. నా కాలు ఇరుగుతూనే ఇంట్లో కూర్చుంటే నాకు ఓటు పెట్టా అండి. నాకు ఉద్యోగం లేకపోయేసరికి నేను బాధపడుతున్నాను. ఇంత 22లో కూడా నేను ప్రభుత్వానికి విన్నవించుకున్నాను. నా పట్ల దయచేసి ప్రభుత్వం నాకేదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే ఈ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి కోరుకున్నాను. గతంలో ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నన్ను పట్టించుకోవాలి, నాకు న్యాయం చేయాలి. నా కుటుంబం రోడ్డు పాలు కాకుండా కావాలి. నా కుటుంబం రోడ్డు పాలు అయిపోయింది. మేము దిక్కుతోచని స్థితిలో బతుకుతున్నాము. నేను ఎవరు చెప్పుకోనండి, నా బాధ ఎవరు చెప్పుకున్నా కానీ ఏ అధికారి స్పందించలేదు, ఎవరు కూడా స్పందించలేను. నాకు ఉద్యోగం రాకపోతే నా షావే శరణ్యం అని చెప్పి నేను ఇక్కడ టీవీ ముఖంగా కోరుకుంటున్నాను. నేను డిగ్రీ ఐటీఐ వరకు చదువుకున్నాను. డిగ్రీ SRR గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నాను. ఐటీఐ కాలేజ్ ఫస్ట్ వచ్చాను. ఇప్పటికీ అనేక రకాల పోటీ పరీక్షలు రాసినా కానీ 1 మార్కు, 2 మార్కులు, 3 మార్కులు, 5 మార్కులు పోయినాయి. ఇప్పటికీ లెక్కలేని జాబుల కోసం అప్లై చేశాను. ప్రభుత్వం తలుచుకుంటే 2 నిమిషాల పని కాదు. ఒక వికలాంగుడికి ఉద్యోగం అంటే 2 నిమిషాల పని కాదు. ప్రభుత్వం నన్ను చిన్న చూపుతుంది. ఇప్పటికి తిరిగి నా కాళ్ళు చేతులు అరిగిపోయినా కానీ ఏమాత్రం స్పందించడం లేదు. ఇప్పటికైనా అధికారులైనా, ఎమ్మెల్యే గారైనా, మంత్రి గారైనా, ఈ సీఎం గారైనా నా పట్ల కనికరించి నాకు ఉద్యోగ అవకాశం కల్పించకపోతే నా సావే శరణ్యం అని చెప్పి ఇక్కడ 2 చేతుల దండం పెట్టి చెప్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి కేటీఆర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారైనా, హరీష్ రావు గారైనా చాలా హామీలు ఇచ్చారు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగం పెట్టిస్తా అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక వికలాంగురాలికి అమ్మాయి రజనీ అనే అమ్మాయికి ఉద్యోగం పెట్టించారు. మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కూడా నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా భీమలవాడ రాజన్న సాక్షిగా చెప్తున్నాను, నీకు ఉద్యోగం పెట్టిస్తాను. ఈ ఉద్యోగం ఏడమైందండి? అన్ని దొంగ మాటలు మాట్లాడుకుంటే ఏడబోతాయండి. ఇప్పటికైనా నా ప్రభుత్వం స్పందించి నాకు ఉద్యోగ అవకాశం కల్పించకపోతే నా శావచరణ్యమని కోరుకున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఉద్యోగం పెట్టిస్తా అని చెప్పి ఒక రజనీ అనే అమ్మాయికి ఉద్యోగం పెట్టించారు. ఇప్పటికీ అనేక రకాల పోస్టులు ఎత్తున్నా, ట్విట్టర్లో లెక్కలేని పోస్టులు వేసినా కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఫేస్బుక్లో ఎవరికి చెప్పినా కానీ ఎవరు స్పందించలేదు. కలెక్టర్ ఆఫీస్లో ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా కానీ స్పందించలేదు. ఇప్పటికీ లారెడ్ దరఖాస్తులు ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్లో. చెప్పండి, ఎమ్మెల్యే గారిని ఎప్పుడు కలిసినా కానీ చూద్దాం బాబు చేద్దాం బాబు అనేది తప్ప కానీ చూసింది లేదు, చేసింది లేదు. నాకు ఉద్యోగం రాకపోతే నా షావే శరణ్యం అని చెప్పి ఇక్కడనే కలెక్టర్ ఆఫీస్ ముందట నేను చనిపోతా అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు నేను ఇంకా ఫిర్యాదు ఇవ్వలేదు. ఫిర్యాదు ఇవ్వడానికి పోతుంటే నీ బాధ ఏంది బాబు, నీ వికలాంగుడే వచ్చినావు, ఎర్ర టెంట్లో వచ్చినావు, నీ బాధ ఏంది, మీ సమస్య నాకు చెప్పుకోండి అని చెప్పి ఇక్కడ మీడియా వాళ్ళు అడుగుతుంటే ఇక్కడ ఆగిపోయాను. ఇప్పుడు నేను ఇచ్చే దరఖాస్తు కూడా నాకు స్పందించి నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని నేను టీవీ ముఖంగా కోరుకుంటున్నాను. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.